హాయ్ ప్రవీణ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే సినిమా చూసిన తర్వాత మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. అసలు ఏంటి సక్సెస్ ఫార్ములా ఎలా పట్టుకుంటున్నారు అసలు? అయ్యో! అట్లాంటిదేం లేదండి. నాకు నచ్చిన సినిమాలు నేను ట్రై చేస్తాను. ఆ సినిమాలో ఆ కథలు నా దగ్గరికే వస్తున్నాయి. దట్స్ ఇట్. అసలు కొత్తపల్లిలో ఒకప్పుడు అంటే చాలా అంటే న్యాచురల్‌గా ఉంది. అలాగే నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది అమ్మాయి క్యారెక్టరు. అవును. అసలు అది ఎలా డిజైన్ చేశారు అసలు అది? ద లైక్ జస్ట్ షీస్ అన్ ఎవ్రీడే గర్ల్. కొంచెం సలీమా గుర్తొస్తది. ఎందుకంటే అది కొంచెం ఆహ్, ఆమెకున్న అవకాశాలు ఎక్కువ లేవు. ఆ ఉన్న అవకాశాలతో షీ ట్రైస్ టు డూ ద బెస్ట్ దట్ షీ క్యాన్. అండ్ ఒకసారి వేరే వాళ్ళ మనస్తత్వం తెలిసినాక షీ మేక్స్ ద రైట్ డెసిజన్. అండ్ చాలా వరకు ఆమె క్యారెక్టరు దెర్స్ అ పర్సనల్ రిలేషన్ టు ద క్యారెక్టర్. ఎందుకంటే ఒక ఊర్లో ఆమె అందంగా అనిపించదు, బట్ వేరే ఊర్లో వేరే కళ్ళతో చూస్తే షీఈ్ యాక్చువల్లీ క్వైట్ బ్యూటిఫుల్. సో దాని మీద నేను కొంచెం ఆ క్యారెక్టర్ లైక్ ఐ రియలీ లైక్ దట్ క్యారెక్టర్. అంతేకాకుండా ఆ అమ్మాయి డ్యాన్స్ కూడా స్టెప్పులు వేయడం అంటే హీరోయిన్ పక్కన పెట్టి అసలు ఆ క్యారెక్టర్ డిజైన్ చాలా వెల్ అండ్ గుడ్ అనిపించింది. ఎందుకంటే నాకు సినిమా మొత్తంలో మీరు ఏదైతే హీరో పాత్ర గురించి చెప్పారో దానికన్నా నాకు ఈ అమ్మాయి పాత్ర చాలా ఎక్కువ బాగా ఎక్కేసింది. ద సేమ్ ఎగ్జాక్ట్ థింగ్. సో ఇంట్రెస్టింగ్లీ అందంగా సావిత్రి క్యారెక్టర్ ఉంటే ఈ అమ్మాయి ఆ డాన్స్లో చాలా అద్భుతంగా చేస్తుంది. సో అక్కడే ఈమె సిల్క్ ఆ ఊరు వాళ్ళు, ఆ ఊరు అబ్బాయిలు, ఎస్పెషల్లీ సత్య క్యారెక్టరు నోటీస్ చేస్తారు ఆ అమ్మాయిని, ఇంత టాలెంట్ ఉందా అని. సో వన్స్ అగైన్ ఇట్స్ అబౌట్ పర్స్పెక్టివ్. సో అలాగే ఇంకోటి సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ 20 మినిట్స్ అలా వెళ్తా ఉంది. ఎప్పుడైతే ఆ ఫైట్ జరుగుతుందో అబ్బా! ఆ ఒక్క ఫైట్‌తో సినిమా డెసిషన్ మేకింగ్‌కి వచ్చింది. ఓయ్! వాట్ ఏ గుడ్ ఫిల్మ్ ఇది అని చెప్పి. అసలు ఆ ఫైట్ అక్కడ పెట్ట కారణం ఏంటి? ఎప్పుడైనా మీరు అది ఎప్పుడైనా అలాంటి ఫైట్ ఎప్పుడైనా చూసారా? నేను అట్లాంటి ఫైట్ చూడలేదు. బట్ ఆ ఫైట్ ఉంటే, ఆ ఫైట్ సరిగ్గా వస్తే, నేను సరిగ్గా చేస్తే ఇంకా మిగతా ఏం అక్కర్లేదు సినిమాలో, అది వర్కౌట్ అవుతదని నాకు అనిపించింది. నాకు ఆ గట్ ఫీలింగ్. ఇంకోటేంటంటే ఈ మూవీ మొత్తం చూసాక నాకేమర్థమైందంటే ఏ ఆర్టిస్ట్ తగ్గలే. అంటే తగ్గేది ఎలా అంటే ఏ ఆర్టిస్ట్ తగ్గలే. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకొని అంటే మీరు డైరెక్షన్ ఎంత కరెక్ట్‌గా చేశారో అర్థమైపోతుంది సినిమా చూస్తుంటే. ఫ్యూచర్‌లో ఇంకా ఇలాంటి మంచి మూవీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, క్యాస్ట్ మాత్రం చాలా సపోర్టివ్‌గా ఉంది. నిజంగా క్యాస్ట్ అంత సపోర్టివ్‌గా లేకపోతే ఈ సినిమా నేను చేసేదాన్ని కాదు. నేను చాలా డిమాండింగ్‌గా నా క్యారెక్టర్ ఒకలాగా ఉండాలి, ఒకలాగా మాట్లాడాలి. అందుకే నేను సింక్ సౌండ్ వాడతాను. ఎందుకంటే ఆ ఎమోషన్ సింక్ సౌండ్‌లో ఆ వాయిస్‌లో క్యాచ్ అవుతది. నేను చాలా టేక్స్ చేస్తాను. నాకు చిరాకు పుడుతుంది. బట్ నేను ఎంత ఎఫర్ట్ పెట్టినా అటు సైడ్ నుంచి ఆ యాక్టర్స్ పెట్టకపోతే నిజంగా ఏం అవ్వదు. సో నేను హాఫ్ వర్క్ చేస్తే వాళ్ళు తప్పకుండా హాఫ్ చేశారు. అండ్ అందుకే ఇట్లాంటి బ్రహ్మాండమైన పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఇంకోటి డౌటు ఊరు పేరుతోనే సినిమా టైటిల్ పెట్టడం, అలాగే ఓన్లీ శ్రీకాకుళం ఈ విజయనగరం స్లాంగే టచ్ చేయడం ఏంటి ఏమన్నా ఉందా? సో ఊరి పేరంటే కొత్తపల్లి అని నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను. మా ఫాదర్ అక్కడే పుట్టారని. ఇప్పుడు దాకా నేను మా ఫాదరు మచిలీపట్నంలో బందర్‌లో పుట్టారని అనుకున్నాను. సో ఈ సినిమా తీసేటప్పుడు డిస్కషన్‌లో కొత్తపల్లిలో పుట్టానమ్మా అని నాకు చెప్పారనమాట. సో కొత్తపల్లి అంటే ఆ పదం నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. కొత్తపల్లి. సో టైటిల్ అక్కడి నుంచి వచ్చిందనమాట. నా ఈ శ్రీకాకుళం, విజయనగరం ఆ ఏరియా ఆ ఏరియాకి నాకు ఏం రుణాల బంధం ఉందో నాకు తెలియదు. నిజంగా మా వాళ్ళందరూ విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్ సైడ్. కంచరపాలెం అనుకోకుండా అటువైపు వెళ్ళాము. నిజంగా 3 కథలు అనుకోకుండా అటువైపు వెళ్ళాము. ఐ డోంట్ నో. నిజంగా చెప్తున్నాను. ఐ డోంట్ నో. ఓకే. అంటే ఫోర్త్ ఫిల్మ్ కూడా మళ్ళా అటు సైడే వెళ్ళే అవకాశం ఉందా? లేకపోతే ఏదైనా స్లాంగ్ టచ్ చేసి ఈస్ట్ గోదావరి అట్లా ఏమన్నా? తప్పకుండా ఐ విల్ నాట్ గో అటు సైడ్ మళ్ళీ వెళ్ళను. ఎందుకంటే నేను కూడా డెవలప్ అవ్వాలి కదా! ఒక ఫిల్మ్ మేకర్ లాగా. అది ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా. సో నాకు వేరే ప్రాంతాలు, వేరే కల్చర్సు, విలేజ్ లైఫ్ కాకుండా వేరే మన కమ్యూనిటీలో వేరే పనులు చేసేవాళ్ళు, వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసి, రీసెర్చ్ చేసి అక్కడి నుంచి కథలు చెప్పాలని నాకుంది తప్పకుండా. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఏ జోనర్‌తో రాబోతున్నారు? చెప్తున్నాను కదా! నేను యాక్షన్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు యాక్షన్. డూ యాక్షన్. ఓకే. మరి ఆ యాక్షన్ మూవీలో ఓన్లీ డైరెక్షనేనా? లేకపోతే మళ్ళా దీంట్లో రోల్ చేసినట్టు దాంట్లో కూడా ఏమన్నా రోల్ చేసే అవకాశం ఉందా?
అది కూడా సో సినిమాలో రోల్స్ కూడా అది జస్ట్ యాక్సిడెంటల్గా అవుతున్నాయి నిజంగా చెప్పాలంటే. సో నేను యాక్టింగ్ చేయాలనే ఉద్దేశంతో ఏం చేయలేదు, ఏ సినిమా తీసుకోలేదు. బట్ యాక్షన్ ఫిల్మ్ తప్పకుండా డైరెక్ట్ చేస్తాను. దాంట్లో పాత్ర ఉంటుందా లేదో నేను ఇప్పుడు చెప్పలేను. ఓకే మ్యామ్, యాక్షన్ కట్తో పాటు యాక్షన్ ఫిలిం కూడా అనౌన్స్మెంట్ చేసేసేయండి. వెయిటింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అందరికి తప్పకుండా చెప్పండి, July 18 థియేటర్కి తప్పకుండా రావాలి. గడ్డివామ దగ్గర ఏం జరిగిందో, కొత్తపల్లిలో ఒకప్పుడు రికార్డింగ్ డ్యాన్స్లో ఏం జరిగిందో, అసలు మట్టి వాసన అంటే శ్రీకాకుళం లాంగ్వేజ్ మట్టి వాసన తెలుసుకోవాలంటే మీరు వచ్చేసేయండి ఇగో ఈ మూవీకి అనమాట, కొత్తపల్లిలో ఒకప్పుడు. థ్యాంక్ యూ.